ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 2, 3వ తేదీలో అయితే ఈ తులారాశి వారికి 2 పెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి. కనుక మీరు అవునన్నా కాదన్నా వీరికి ఖచ్చితంగా ఈ శుభవార్తలైతే వీరు వినబోతున్నారు. కనుక వీరికి ఎలాంటి శుభవార్తలు వీరికి రాబోతున్నాయి, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ తులారాశి వారి మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు చాలా సైలెంట్‌గా ఉంటారు. అంటే వీరు చూడటానికి నలుగురు చూసి ఏమనుకుంటారంటే, చూడ్డానికి వీరు చాలా సైలెంట్‌గా ఉన్నారు కానీ వీరు చాలా తెలివైన వారు. కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం అస్సలు మాట్లాడలేం అన్నట్లుగా ఉంటారు. వీళ్ళ మాట తీరు కానీ అది చాలా తెలివిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటివారి నోరు మూసుకొని ఉంటారు అన్నట్లుగా ఆలోచించి వీరైతే మాట్లాడతారండి. వీరిని మాత్రం ఎక్కువ తక్కువ అంచనా అస్సలు వేయకూడదు. ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు వీరు నిద్రపోరు. ఎంత ఆసక్తిగా ఉంటారు, అంత పట్టుదలతో కూడా ఉంటారు. ఆ పని పూర్తి ముగిసిన తర్వాతనే వేరే పని చేస్తారు. వీరి యొక్క పనితీరు కానీ, వీరి యొక్క మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే గనక నలుగురికి అట్రాక్షన్ చేస్తారు. ఇక ఈ తులారాశి వారికి ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్న వారికి కూడా ఈ సమయంలో కొంత అయితే వీరికి వచ్చిందని చెప్పుకోవాలి. అయితే ప్రాజెక్టులు, ప్రమోషన్లు, అవకాశాలు కూడా అయితే చాలా వరకు అధిక మొత్తంలో ఈ సమయంలో ఈ రాశి వారికి అయితే అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఐటీ రంగంలో పనిచేసే వారికి కూడా చాలా మంచి అనుభవం అయితే వల్ల మీకు మంచి అవకాశాలు అనేవి అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది గనక మనం గమనించినట్లయితే, వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే చాలా వరకు కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొత్త వ్యాపార ప్రణాళికలు అయితే వేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా అని చెప్పుకోవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు అయితే మాత్రం చాలా అంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. అలాగే భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్త వ్యవహరించవలసిన అయితే చెప్పుకోవచ్చు. అయితే వ్యాపార విస్తరణానికి ప్రణాళికలు ఈ సమయంలో వేయటం ద్వారా అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో నూతన వ్యాపార భాగస్వాములు కూడా అయితే లభించబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఆ నూతన వ్యాపార భాగస్వామి మీ యొక్క వ్యాపారంలో చేరడం ద్వారా మీ యొక్క వ్యాపారం అభివృద్ధిలోకి అయితే వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా వరకు అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందని చెప్పాలి. ఇక ఈ తులారాశి వారికి ఆర్థిక స్థితిపరమైన పరిస్థితులైతే ఏ విధంగా ఉండబోతున్నాయంటే, మనం గమనించినట్లయితే ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్త అయితే ఉండవలసిన సమయంగా చెప్పటం అయితే ఉంది. రెండో ఇంట్లో కేతువు ఉండటం వల్ల అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. అయితే ఆదాయం మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఖర్చులని కూడా నియంత్రించకపోతే మాత్రం చాలా నష్టపోయే అవకాశాలైతే ఉన్నాయి. పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్టాక్ మార్కెట్‌లో, రియల్ ఎస్టేట్ ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం అయితే అంతగా కలిసి రాదని చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సహాయం తీసుకోవడం చాలా మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ విషయంలో కూడా సాధారణంగా అయితే ముందుకు సాగుతుందని చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి ఆన్‌లైన్ వ్యాపారాల ద్వారా అయితే మాత్రం చాలా వరకు అధిక మొత్తంలో లాభాలైతే పొందుతారని చెప్పుకోవచ్చు. వ్యాపార రీత్యా గానీ, ఉద్యోగ రీత్యా కానీ అయితే మీకు చాలా లాభాలైతే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మీకు మట్టుకైతే చాలా వరకు కూడా
కొత్త ఆదాయ మార్గాలు కూడా లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. బ్యాంకు లావాదేవీలు కూడా చాలా సజావుగా ముందుకు సాగిపోతాయి. అలాగే ఈ సమయంలో పాత బాకీలు కూడా వసూలవుతాయని చెప్పుకోవచ్చు. అంటే ఇదివరకు మీరు వారికి అప్పులు ఇచ్చినా కానీ వారు మీకు ఇదివరకు కూడా మీకు ఇవ్వకపోవడం లాంటివి చేసినట్లయితే ఈ సమయంలో మీకు మంచి శుభవార్త అయితే ఇలా మీరు అందుకోబోతున్నారు. ఎప్పటినుంచో రావాల్సిన బాకీ మీ చేతికి ఖచ్చితంగా అందుతుందని చెప్పుకోవచ్చు ఈ తులా రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ ఇలా అన్ని విధాలుగా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచారిస్తున్నాయంటే మనం అన్ని విధాలుగా కూడా చాలా వరకు మంచి ఫలితాలైతే వీరికి ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముందుగా ఈ రాశి వారికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకున్నట్లయితే గనక ఉద్యోగపరమైన జీవితంలో ఈ రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక శుభవార్త కూడా వీరు ఖచ్చితంగా ఉంటారు. అంటే మీరు ఎప్పటి నుంచి ఒక కోరిక అనేది కోరుకుంటున్నారో ఈ సమయంలో ఈ 2 శుభవార్తలైతే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. అంటే ఇదివరకు మీరు అప్పు ఇచ్చిన వారికైతే మీ చేతికైతే వారు అప్పు తిరిగించవలసి అయితే ఈ రోజైతే ఉంటుంది. అలాగే మీ యొక్క కోరిక ఎప్పటి నుంచో ఏదైనా వివాహం గురించి కానీ, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి, ఏదైనా కొత్తగా కొనుగోలు చేయాలి అనుకున్న వారికైతే ఈ సమయంలో ఈ 2 శుభవార్తలైతే ఈ తులారాశి వారైతే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక వీరికి అనుకూలమైన పరిస్థితులైతే ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ తులారాశి వారికి కుటుంబపరమైన జీవితంలో అయితే సాధారణంగా అయితే ముందుకు వెళ్తుందని చెప్పాలి. అయితే బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల అయితే కుటుంబంలో సామరస్యమైన వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పాలి. అయితే పెద్దల ఆశీస్సులు మార్గదర్శకత్వంగా అయితే లభించాలని చెప్పవచ్చు. అయితే కేతువు 2వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయాలు, విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. ఆస్తి విషయంలో విభేదాలు కూడా రావచ్చు. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మీరు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే మాట్లాడాలి. ఎందుకంటే మీ యొక్క అభిప్రాయం ఎంతో వరకు చాలా అయితే అవసరమైతే ఉంటుంది. కనుక మీరు 1కి 10 సార్లు అయితే ఆలోచించి ఆచితూచి మాట్లాడండి. అప్పుడే మీ యొక్క కుటుంబ సభ్యుల మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ తులా రాశి వారికి. ఇక అంతేకాకుండా ఈ తులా రాశి వారికి ఈ సమయంలో సోదరుల సహకారం కూడా అయితే ఈ సమయంలో మీకు పూర్తిగా ఉండబోతుందని చెప్పాలి. ఇక పేరెంట్స్ మంచి సమయాన్ని కూడా గడిపేందుకైతే ప్రయత్నించండి. అలాగే ఈ సమయంలో మీ సోదరిమణులతో ఉన్న సమయాలని కూడా అయితే అర్థం చేసుకొని వారి సహకారం అయితే మీరు పూర్తిగా పొందండి. ఇక ఈ తులారాశి వారికి అయితే ఈ 2 రోజులైతే మంచి శుభవార్తలైతే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు.